ఇప్పుడు మన ఎంఎస్ ధోని గురించి చూద్దాం. అంటే ఏం లేదు, ఎంఎస్ ధోని బయోగ్రఫీ గురించి కాదు. కానీ రీసెంట్‌గా మనం ఏం చేసామంటే చాట్‌జీపీటీకెళ్ళి టాప్ 10 థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ ఎంఎస్ ధోని క్రికెట్ అని సెర్చ్ చేశామనమాట. ఆ చాట్‌జీపీటీ ఏమో అద్భుతమైన ఆన్సర్‌లు ఇచ్చింది. అంటే ఏం లేదు, ఫస్ట్ ధోని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, దాని నుంచి మనం ధోని టేకిన స్ట్రాటజీస్ అన్నీ మన లైఫ్‌లో అప్లై చేస్తే మనం ఎలా ఎదుగుతాం అనే విషయాలన్నమాట. సింపుల్‌గా 10 అనమాట, టాప్ 10 థింగ్స్ లెర్న్ ఫ్రమ్ ధోని మనం చూద్దాం. చాట్‌జీపీటీ ఫస్ట్ ఏం చెప్పిందంటే స్టే కూల్ అండర్ ప్రెషర్. తెలిసిందే కదండి, కూల్గా ఉంటారు ఎప్పుడు కూడా. కెప్టెన్ కూల్ అని పిలుస్తారు, మీకు తెలిసిందే ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా ఎలాంటి కష్టమైన సిచ్యువేషన్ వచ్చినా కూడా కూల్గా ఉంటాడు, ఎప్పుడు కూడా కూల్గా ఉంటాడు. అది ఫస్ట్ విషయం అనమాట. సెకండ్ విషయం షార్ప్ డిసిజన్ మేకింగ్. మన క్రికెట్ ఐపీఎల్ ఇలా చూస్తుంటే మనకు అర్థమవుతుంది డిసిజన్ మేకింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్గా ధోని తీసుకుంటాడని. అంటే ఎలాగంటే గోల్ అనేది ట్రస్ట్ చేసి అలాగే స్మార్ట్గా ఆలోచిస్తారనమాట ఏదైనా సరే. ఓకే, సెకండ్ది షార్ప్ డిసిజన్ మేకింగ్. ఐపీఎల్ చూస్తే మనకు అర్థమైపోతుంది ధోని డిసిషన్ మేకింగ్ ఎలాగుంటుందని, నేను చెప్పనవసరం లేదు. థర్డ్ది లెట్ బై ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇతరులు చూసి ఏం చేస్తారంటే ధోనిలాగా నేను అవ్వాలి అని అనుకునేలాగా మార్చేస్తాడనమాట. అది ధోని నుంచి మనం నేర్చుకోవాలంటే మనం ఇప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యి మనలాగా ఒకరు మారే, అంటే రోల్ మోడల్గా ఉంచుకోవాలి అనే విధంగా మనల్ని చూడాలన్నమాట. అంత గొప్ప పర్సన్ అవ్వాలి, అది ధోని నుంచి మనం నేర్చుకోవచ్చు. చాలా మంది ధోనిని చూసి ఇలాగ అవ్వాలి, ఇలా లీడర్గా అవ్వాలి ధోని లాగా అని అనుకుంటారు కదండి, అలాగనమాట. నెక్స్ట్ ఫోర్త్ది క్విక్ యాస్ లైట్నింగ్. మన వికెట్ కీపింగ్ చూస్తూ ఉంటాం, ధోనిది ఎలాగుంటుందంటే చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. మనకు తెలిసింది కదా, అది మన స్కిల్ అనమాట. ధోని నేర్చుకుంది, మనం ఏ వర్క్ చేస్తే అందులో చాలా క్విక్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. అది ధోని నుంచి మనం నేర్చుకోవాలి. రీసెంట్గానే మనం చూసాం సెకండ్స్లోనే అనమాట, మిల్లీ సెకండ్స్లోనే వికెట్ తీసేస్తారు వికెట్ కీపింగ్గా. అలాగా మనం కూడా మనం చేసే వర్క్లో కూడా స్పీడ్గా ఉండేలా చూసుకోవాలని ధోని ఎగ్జాంపుల్లో మనం చూస్తాం. ఇప్పుడు ఫిఫ్త్ది సైలెంట్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇదేంటి కాన్ఫిడెన్స్ అంటే మీకు తెలుసు, అలాగా తెలుసు కదా, ఏ క్రికెటర్ అయినా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు చాలా లెజెండ్స్. మరి సైలెంట్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అంటే షో ఆఫ్ చేయడం అనమాట. ఎప్పుడు కూడా ధోని మనం చూసుకుంటే ఇంత సిచ్యువేషన్ గెలిచే సిచ్యువేషన్లో ఉన్న గెలిచినా సరే షో ఆఫ్ చేయడు, సైలెంట్ కాన్ఫిడెంట్ కలిగి ఉంటాడు. ఇది మనం ధోని నుంచి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ది అంటే ఫిఫ్త్ది సైలెంట్ కాన్ఫిడెన్స్ అంటే వర్డ్స్లో చూపించడం కాదు, యాక్షన్స్తో చూపించడం అనమాట మన గొప్పతనం అనేది. అది ధోని నుంచి ఫిఫ్త్ది అనమాట. సిక్స్త్ది మనం చూస్తే లర్న్ ఫ్రమ్ లూజెస్ అనమాట. అంటే ఓడిపోయిన మ్యాచ్ నుంచి మనం నేర్చుకోవాలన్నమాట ఎంతో కొంత. ధోని నేర్చుకుంటాడు ఏంటి మిస్టేక్స్ ఏం చేసాం, మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చూసుకోవాలి అని చెప్పేసి నేర్చుకుంటాడు. అది సిక్స్త్ది. సెవెంత్ది ఏంటంటే స్మార్ట్ క్రికెట్ బ్రెయిన్. అంటే ఒకసారి ధోనిని ఇంటర్వ్యూలో అడిగారు మీకు ఇష్టమైన బుక్ ఏంటి అంటే అతను ఏమంటాడంటే మీకు ఏ ప్యాషన్లో కలిగి ఉంటే ఆ బుక్ని చదువుతానని అంటారు. అంటే ఇప్పుడు బేసిక్గా ధోని క్రికెట్ కదా, కాబట్టి క్రికెట్ గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. అంటే మెయిన్గా ధోని చెప్పేది ఏంటంటే మీరు ఏ ప్యాషన్ కలిగి ఉంటే దాని గురించి బుక్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటాడు అనమాట. కాబట్టి ధోనికి స్మార్ట్ క్రికెట్ బ్రెయిన్ అనేది ఉంది. అంటే మనం ఏం నేర్చుకోవాలి, మనం చేసే వర్క్లో స్మార్ట్గా మనం పనిచేసేలాగా ఉండే బుక్స్ చదవాలన్నమాట, అంతే సింపుల్గా. దాని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. నెక్స్ట్ 8 టీమ్ ఫస్ట్ ఆల్వేస్. మనం చూస్తే ఎప్పుడు కూడా ధోని కూడా లాస్ట్లోనే దిగుతాడు ఎప్పుడు మనం చూసిన బ్యాటింగ్ ఆర్డర్లో చూసిన. ఎందుకంటే టీం ముఖ్యం, గెలవడం ముఖ్యం. మ్యాచ్ ధోని పర్సనల్ డెవలప్ అవ్వడం కాకుండా మ్యాచ్ గెలవాలి అనే పొజిషన్లో ధోని కెప్టెన్సీ చేస్తాడు, మనందరికీ తెలిసిందే. కాబట్టి మనం కూడా అలా ఉండాలన్నమాట, ఈగో ఏవి లేకుండా. అంటే నేను కెప్టెన్ కదా ముందే ఉండాలి అందరు నడిపించి అలా కాకుండా నేను ఏమైపోయినా పర్లేదు కానీ టీం మాత్రం ఖచ్చితంగా గెలవాలి అని అనుకుంటాడు అనమాట. నెక్స్ట్ 9th కీప్ లర్నింగ్ ఆల్వేస్ అనమాట. అంటే ధోని ఇప్పుడు 35 years 40 years వచ్చినా సరే ధోని ఏం చేస్తాడంటే నేర్చుకుంటూ ఉంటాడు. అలాగే ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు, ఫిట్గా ఉంటాడు. మనం చూస్తూనే ఉంటాం వీడియోస్లో, మ్యాచెస్లో, క్రికెట్లో మ్యాచెస్లో, ఐపీఎల్లో చూస్తూనే ఉంటాం. అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఎంత ఏజ్ వచ్చినా సరే లర్న్ చేస్తూ ఉండాలి, రోజు ఇంప్రూవ్ అవుతూ ఉండాలి, రోజు ఫిట్నెస్ ఇంకా రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 10 లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఫినిష్ లైక్ ఏ బాస్ అనమాట. బాస్ లాగా ఫినిష్ చేయాలి. అలాగా మనం చూసాం 2011లో ఎలాగ ఫినిష్ చేశాడో, బెస్ట్ ఫినిషర్ అనే అవార్డు వచ్చింది ధోనికి. ఎంతోమంది చెప్తుంటారు బెస్ట్ ఫినిష్ అని, కాబట్టి ఫినిష్ లైక్ ఏ బాస్. ఇది ఫస్ట్ 10th అనమాట. ఇది మనం చాట్‌జీపీటీని అడిగితే ధోని నుంచి మేము ఏం నేర్చుకోవాలని చాట్‌జీపీటీని అడిగితే 10 విషయాలు ఇవి చెప్పింది అనమాట. ఇంకా ధోని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మర్చిపోకండి. నేను కూడా ధోని ఫ్యాన్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.
ఇలాంటివి ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి మర్చిపోకండి.